హాయ్ అండి. ఈరోజు మనం ధనియాల కారం అనేది పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు ధనియాలు తీసుకుంటే హాఫ్ కప్ వరకు నువ్వులు, పావు కప్పు జీలకర్ర, అలానే 10 వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కొలిచి పెట్టుకున్నటువంటి ధనియాలు, నువ్వులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాల కారం అనేది మన లేడీస్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదండి. డైలీ మనము డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే క్రమంగా మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని చల్లగా అయిన తర్వాత మనము బరకగా అనేది మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి ధనియాల కారం అనేది రెడీ అవుతుంది.